ఎన్నికల ప్రచార బేరీలో భాగంగా వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి కర్నూలు జిల్లా పాణ్యం నియోజకవర్గం ఓర్వకల్లులో బహిరంగ సభ నిర్వహించారు. ఓదార్పు యాత్ర నుండి పాదయాత్ర వరకు రాష్ట్రంలో ప్రజల కష్టాలను స్వయంగా చూశానన్నారు. ప్రజలందరి కష్టాలు తీర్చేలా సంక్షేమ పాలన అందిస్తానని హామీ ఇచ్చారు. మార్చి నెల అయినా మధ్యాహ్నం ఎండ తారాస్థాయికి చేరుతోంది. ఉష్ణోగ్రతలు రికార్డు స్థాయిలో దాటుతున్నా జనం మాత్రం ఓర్వకల్లు సభకు పోటెత్తారు. 4-5 రోజుల్లో మేనిఫెస్టోను విడుదల చేస్తామన్న జగన్ నవరత్నాలతో పాటు మరిన్ని అంశాలను జోడిస్తామని, మెరుగైన పాలన అందిస్తామని హామీ ఇచ్చారు. మీ కష్టాలను చూశాను, మీ మాటలు విన్నాను, నేనున్నాను అన్న భరోసా ఇస్తూ ప్రతి కుటుంబానికి, ప్రతి మనిషికి మంచి జరిగే విధంగా మరో 4-5 రోజుల్లో మన పార్టీ మేనిఫెస్టోను కూడా రిలీజ్ చేస్తాం. మన పార్టీ ఎన్నికల ప్రణాళికను కూడా 4-5 రోజుల్లో రిలీజ్ చేస్తాం. చంద్రబాబు ప్రభుత్వం బెల్టు షాపులతో ఆడపడుచుల ఇళ్లల్లో చిచ్చు పెట్టిందని, తమ ప్రభుత్వం వచ్చిన వెంటనే ఒక్క బెల్టు షాపు కూడా లేకుండా చూస్తానని హామీ ఇచ్చారు. కానీ నేను పాదయాత్రలో గమనించా, గ్రామాలలో ఒక షాపు కాదు, 2 షాపులు కాదు, మందమ్మే షాపులు ఎక్కడ పడితే అక్కడ కనిపిస్తా ఉన్నాయి. చివరికి చిల్లర దుకాణాల్లో కూడా మందమ్మే కార్యక్రమాలు జరుగుతా ఉన్నాయి గ్రామాలలో. ఆ అక్కలకు, ఆ చెల్లెమ్మలకు నేను చెప్తా ఉన్నా, నేను చూశాను, మీ కష్టాలను నేను విన్నాను, మీ అందరికీ చెప్తా ఉన్నాను, నేను ఉన్నాను అని చెప్పి మీ అందరికీ కూడా భరోసా ఇస్తా ఉన్నా. ఎన్నికల్లో గెలిచేందుకు తమ పార్టీ సానుభూతి పరుల ఓట్లను తొలగిస్తున్నారని, అది సరిపోక ప్రజల డేటాను కూడా చోరీ చేశారని అన్నారు జగన్. అంతటితో ఆగకుండా హత్య రాజకీయాలకు కూడా పాల్పడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికల్లో ఎలాగైనా గెలవడం కోసం ప్రజల ఓట్లను తీసేస్తాడు, దొంగ ఓట్లను ఎక్కిస్తాడు, ప్రజలకు సంబంధించిన ఆధార్ డీటెయిల్స్ ను చోరీ చేస్తాడు, ప్రజలకు సంబంధించిన బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ ను చోరీ చేస్తాడు. చివరకు మన ఇంట్లో ఉన్న ఆడవాళ్ల ఫోన్ నెంబర్లు వాళ్ళ జన్మభూమి కమిటీ సభ్యులకు, సేవామిత్ర సభ్యులకు కూడా ఇచ్చే సంస్కారం లేని పనులు కూడా చేస్తాడు ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు. చివరికి ఎన్నికల్లో గెలవడం కోసం బలమైన ప్రత్యర్థులను ఏ రకంగా నీరుగార్చాలి అని దిక్కుమాలిన ఆలోచనలు చేస్తూ ఏకంగా హత్య రాజకీయాలకు కూడా తెరలేపుతా ఉన్నాడు ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు. పాణ్యం అభ్యర్థి కాటసాని రాంభూపాల్ రెడ్డి, నంద్యాల ఎంపీ అభ్యర్థి పి బ్రహ్మానందరెడ్డికి మీ ఆశీస్సులు కావాలని వైఎస్ జగన్ కోరారు. వైఎస్ఆర్సీపీని ఆదరించి ఫ్యాన్ గుర్తుకే ఓటు వేయాలని, వైఎస్ఆర్సీపీ అభ్యర్థులను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు.